ఈరోజు మనం షాంపూ చేసుకుందాం. ఇలా కుంకుడుకాయలని వీటిలో ఉన్న గింజలు తీసేసుకోవాలి. ఇలా ఇలా తీసేసుకుని మందార పూలు, ఇలా ఉసిరిపాయ బాగా ఎండబెట్టేసుకుని, ఇలా మందార పూలు ఎండబెట్టేసుకుని దీంట్లోకి ఇలా రైస్, మందార పూలు, ఉసిరికాయ, మెంతులు, బీట్రూట్ పొడి, సీకాయ పొడి, ఉసిరికాయ పొడి ఇవన్నీ దీంట్లో వేసుకుని దీంట్లో వాటర్ వేసుకుని, ఇది చాలా న్యాచురల్గా షాంపూ, మనం హోమ్ మేడ్ షాంపూ ఇది. ఇలా ఒక 8 hours నానబెట్టుకోవాలి దీన్ని. 8 hours తర్వాత అలా వస్తుంది. ఇలా కొంచెం బాగా ఇలా పిసుక్కుని మనం దీన్ని కొంచెం పొయ్యి మీద వేడి చేసుకోవాలి, కొంచెం మరగనివ్వాలి ఇదంతా. ఇలా కాసేపు పొయ్యి మీద మరిగిన తర్వాత దించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇలా చల్లారిన తర్వాత కొద్దిగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నాక ఇలా వస్తుంది పేస్ట్. చూడండి ఎంత చిక్కగా ఉందో. మీకు చూపిస్తాను వాటర్ కలిపి. చూసారుగా ఎలా ఉందో మన హోమ్ మేడ్ షాంపూ. ఇది గాజు గిన్నెలో స్టోర్ చేసుకొని వాడుకోవడమే. న్యాచురల్ ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ షాంపూ.